నమస్కారం గణేష్ గారు. అయ్యా వచ్చారండి. నమస్కారం గురుగారు. అయ్యా గణేష్ గారు మీరు చెప్తారండి ఇవాళ లేకపోతే? ఆయన ఇంకా వచ్చినట్లేరండి గణేష్ గారు. ఆహా! గురుగారండి ఒక సందేహం గురుగారు మిమ్మల్ని పాఠానికి ముందే మిమ్మల్ని అడుగుతున్నాను ఏమనుకోకండి. ఏం ఇప్పుడు పర్లేదు చెప్పండి. వీళ్ళు నాకు తెలిసినోళ్ళొకరు రాహు, కేతు తర్వాత అంగారకుడు అదే కుజ పూజ చేయమన్నారు గురుగారు. అది నాకు అయ్యా అర్థం లేదండి అది. అంటే అలాంటి పూజలంటే ఏంటి మనమిప్పుడు అంటే మన ఏంటి ప్రవ శుక్రాయ భానవే భరద్వం ఈ తర్వాత ఆ! ఆ మంత్రాలు చెప్పుకుంటూ పూజలు అబ్బే అంటే దీంట్లో ప్రధానంగా అంటే రాహు, కుజ, కేతువులు అన్నారనుకోండి. గురుగారు. ఉదాహరణ మంటపారాధన అంతా కూడా చేయించుకోవాలి. ఆయన గనక సశాస్త్రీయంగా చేసుకోదలుచుకుంటే ఆయన అంటే ఇది నక్షత్రంతో అంటే ఆహ్, అది చెప్తాను గురుగారు. ఎందుకంటే వాళ్ళ పాపకి చేయమని చెప్పారు. చెప్పి అంటే ఆ పూజ చేసి దృష్టి తీయాలంట గురుగారు. అది నాకు తెలీదు గురుగారు అది. ప్రత్యేకంగా దృష్టి అది తీయటము అనేటటువంటిది ప్రత్యేకంగా ఏమి ఉండదండి. దీంట్లో ఆ! ఉన్నదేంటంటే గురుగారు. ఇప్పుడు ఆ పాప పుట్టినటువంటి నక్షత్రము గురుగారు. ఇప్పుడు కొత్తగా పుట్టిందండి పాప. వాళ్ళ పాప అంటే నన్ను ఫోను చేసారు గురుగారు. అంటే డీటెయిల్స్ ఏం చెప్పలేదు గురుగారు. అంటే పూజ చేయించాలండి మీరు చేయిస్తారా అని అడిగారు వచ్చే నెలలో. ఏముంది సారు? గణపతి పూజ చేసేది ఆదిత్యాది నవగ్రహ మంటపారాధన అంతా చేసి, గురుగారు. షోడశోపచార పూజ అంతా కూడా చేసి, ప్రధానంగా కుజరాహు కేతువులకి జపం చేయాలి. దోషము ఉన్నారు కాబట్టి, ఆ గురుగారు. గ్రహాలకి ప్రత్యేకంగా జపం చేసి ఆ పాప పేరుతో ఆ అమ్మాయి కనుక చేసుకుండే అవకాశం ఉంటే అమ్మాయి చేత తాకిచ్చి దానం ఇప్పించాలి. లేదా ఆ అమ్మాయికి వివాహం కాకపోయినా చిన్నపిల్ల కనుక అయితే ఆ అమ్మాయి పేరుతో తల్లిదండ్రులైనా సరే ఈ యొక్క జపం చేయించుకోవచ్చు. జపం చేయటమే పూజ ఇది జపం అంటే ఎన్ని ప్రధానంగా. సార్లు అని ప్రత్యేకంగా ఉంటుందా గురుగారు? ఉందండి. ఇప్పుడు ఆహాహా! రాహు ఉందనుకోండి. గురుగారు. రాహువుకి సుమారు 18,000 జపం చేయాలి. అలాగే కేతువు ఉంటే 7,000 జపం చేయాలి. అంటే కుజుడికి గూడా అంతే దగ్గర దగ్గర. అంటే దానికి మంత్రం ఏం మంత్రం చెప్పాలి ఇప్పుడు జపం ఉదాహరణకి చేసేటప్పుడు? రాహువు చేస్తున్నారనుకోండి. గురుగారు. రాహువు చేసినప్పుడు కయానశ్చిత్ర భవదూతి మంత్రం చేస్తాము. అవును గురుగారు. అలాగే కేతువుకొచ్చేటప్పటికల్లా కేతుం గృణ్వన్న కేతవే భేషో మర్య అది ఆ! చేస్తాము. అది 10,000 సార్లు అలా అంగారకుడికొచ్చేటప్పటికల్లా జపం రాహుదొచ్చేటప్పటికల్లా 18 మాటలు. 18,000. ఆహాహా! ఆ! కొ షే కు కేతువుకొచ్చేటప్పటికల్లా అది 7,000 సార్లు. అలాగే కుజుడికొచ్చేటప్పటికల్లా 7,000 సార్లు. ఈ జపమంతా అయిన తర్వాత వాళ్ళు గనక ఇష్టమై చేయించుకుంటారంటే ఈ గ్రహాలకి కాస్త హోమం గూడా చేయటం ఉత్తమం. ఒకవేళ హుహుహుహు. అది చేయటం కుదరకపోతే కనీసం దాని గురుగారు. ప్రతినిధిగా కొద్దిగా ఎగస్ట్రా ఒక్కొక్క మాల కనీసం ఒక 108 మాటలు ఇంకొక మాట జపం చేసి తర్వాత ఆ గ్రహాలకి సంబంధించినటువంటి ధాన్యాలు ఉన్నాయి గదండీ! ఆ! రాహువుకి మినుములు, అవును గురుగారు. కేతువుకేమన్నా హాసుగ్రాలు ఇవి ఉంటాయి గదా! అవును. ఉలవలు. అవును గురుగారు. హ్మ్. కుజుడికేమన్నా కందులు. ఇది దానం ఇప్పిచ్చేసేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది. అసలు ఆ దోషం ఏ విధంగా వచ్చింది అనే విషయం మనకి తెలియాలి. అర్థమైంది గురుగారు. ఇప్పుడు అర్థమైంది. అది బాలారిష్ట గ్రహం వాళ్ళ వల్ల వచ్చిందా? లేతే సప్తమ కుజుడు ఉండటం వల్ల వచ్చిందా? లేతే లగ్నంలో కుజుడు ఉండటం వల్ల వచ్చిందా? అనేటటువంటి విషయం ఆ లగ్నాన్ని, నక్షత్రాన్ని బట్టి చూడాలి. దాన్ని బట్టి నిర్ణయించుకోవాలండి. అది. ఇవన్నీ అంటే ఇవన్నీ మామూలుగా అంటే ఇప్పుడు వాళ్ళకి భారతదేశంలో చెప్పారని చేయిస్తున్నారు గురుగారు. గానీ మామూలుగా మనం ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన హ్మ్. దగ్గర మనకు తెలీదు కదా గురుగారు. అంటే దీనికి జ్యోతిష్య విద్యా ప్రాముఖ్యత ఉండాలంటారా గురుగారు ఇలాంటి విషయాలకి? అంటే కొద్దిగా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయమన్నారు అనే విషయం మనకు తెలియాలి కదా! ఏ ఏ అవును స్థానాల్లో గురుగారు. ఉండటం వల్ల దోషం వచ్చింది. అటువంటప్పుడు నాకు పంపించండి. నేను చూసి మీకు చెబుతాను. మీరు చేయించుకోండి. ఆహాహా! అలాగే గురుగారు. అది అయితే అది అది ఎందువలనని ఒకసారి నేను కనుక్కొని చెప్తాను వాళ్ళ దగ్గర గురుగారు. కుండలి గనక ఉంటే గురుగారు. కుండలి పంపించమనండి. కుండలి అంటే తెలుసుగా అవును చక్రం. గురుగారు. అవును గురుగారు. లేదా కనీసం డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. అర్థమైంది గురుగారు. ఆ! ఇది నాకు పంపిస్తే ఒక గురుగారు. పూట, 2 పూటలో మీకు నేను చక్రం అంతా వేసి చూసి
ఈ కారణం వల్ల ఈ దోషం ఉందండి అని చెప్పని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. దాన్ని థ్యాంక్ యూ అక్కడ మీరు గురుగారు. చేయించుకోండి. అలాగే గురుగారు. అలాగేనండి. అది ఉమ్, ఈ ఈ కొన్ని ఇలాంటి అలాగే మొన్న ఏమో ఇంకొకరేమో వాళ్ళ పాపకి పుట్టిన పాపకి ఏంటంటే ఒక 28 రోజుల లోపల ఆ 28వ రోజుకి ఉమ్. వాళ్ళకేంటంటే మూలా నక్షత్రం ఏంటి అవునండి, హోమం. హోమశాంతి అంతా ఉంటుంది. మూల నక్షత్రం చాలా ఉగ్ర నక్షత్రం కదా. అవును గురుగారు. అందువలన ఆ మూలా నక్షత్రానికి ఉన్నటువంటి పాప పుట్టిన తర్వాత మూలా నక్షత్రంలో అంటే లేటెస్ట్ గా పుట్టిందేమో. అవును గురుగారు. అది తెలియలేదు. ఆ, అందుకనే ఇప్పుడు తెలియలేదు అని చెప్పడం కూడా ఒకలాగా నాకు అంటే చెప్పడం ఇష్టం లేదు ఏం గురుగారు. లేదు సారు. ఎందుకంటే ఇప్పుడు మూలా నక్షత్రంలో పుట్టింది, గురుగారు. నక్షత్రం తిరిగే లోపల చేయించుకోవాల్సింది అన్నారు. అవును ఆ గురుగారు. పాపకు ఉన్నటువంటి గ్రహస్థితులు నేను చెప్పేస్తున్నాను, ఏమీ లేదు. అంటే ఏ టైంలో పుట్టిందో నాకు తెలియదు కానీ ఆ టైంకి చెబితే గోచారం అంటే చంద్రలగ్నానికి మాత్రం ప్రధానంగా శని దోషము. చంద్రుడు ధనస్సులోనే ఉంటాడు. చంద్రుడికి దగ్గర నుంచి దశమంలో రవి కుజులు ఇద్దరు కూడా ఉన్నారు. అంటే మీరు చెప్పినటువంటి దీన్ని బట్టి 28 రోజుల లోపల అయితే అయిపోయింది గురుగారు. ఇది కిందటి నెల అయింది గురుగారు. అంటే నాకప్పుడు తెలీదు గాబట్టి, లేదండి వేరే వాళ్ళకి చెప్పండి అని చెప్పాను. అయ్యో! ఏం లేదు సార్, అటువంటిది వచ్చే వదులుకోవకండి సారు. డేట్ ఆఫ్ ఆహాహా! బర్త్ టైం అంతా చూసుకొని నాకు చెబితే మీకు మార్గం చెబుతా, నేను ఏ కారణం వల్ల చేయించుకోవాలి అనే విషయం. అలాగే గురుగారు. అలాగేనండి. వచ్చేదాన్ని ఎందుకు చెడగొట్టుకుంటాను. అలాగే గురుగారు. అలాగేనండి. ఈసారి శుభ్రంగా అడగండి, నేను చెబుతాను. మీకే ఖచ్చితంగా కాదు, గురుగారు. మన వాళ్ళ ఎవరికైనా సరే అలాగే గురుగారు. తప్పకుండా చెబుతాను. ఎందుకంటే ఏదో చదువుకున్నందుకు దానివల్ల ఉపయోగం పొందుతానికంటే కూడా ప్రయోజనం ఏముంది. అవును గురుగారు. అవునండి. తప్పకుండా చెబుతాను, కనుక్కోండి. అలాగేనండి. అలాగే గురుగారు. ఓకేనండి, ఓకే. హ్మ్. శుభం. సరే, సరే గురుగారు. ఆహ్, ఉమ్. చెప్పమంటారండి? లేదా శేఖర్ గారు మీరేమైనా మీరు చెప్తారండి? చెప్పండి. ఆ! చెప్పమంటారా? చెప్పండి. చెప్పండి కూడా మీ ఇష్టం. చెప్పండి, ఎవరు చెప్పినా సరే ప్రారంభించండి. అంటే గణేష్ గారు ఇవాళ మీరు ఇంట్లో ఉంటారా? మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే మీరు చెప్పండి. లేపోతే నేను చెప్తాను. మీరు చెప్పండి. యాహ్! అయితే నేను యాహ్! చెప్తానండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीद सादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम वित्र्यवतु श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ఓం. ఓం సహనా భవతు చెప్పేసేయండి, అది కూడా వచ్చుగా. గురుగారు సహనా భవతు సహనౌ భునక్తు సహ ఓం వీర్యం కరవావహై. చెప్పండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం బ్రహ్మ మే తుమాం మధుమే తుమాం బ్రహ్మ మేవ మధుమే తుమాం. ఓం బ్రహ్మ మే తు మాం మధు మే తు మాం బ్రహ్మ మేవ మధు మే తు మాం. ఓం బ్రహ్మ మే తు మాం మధు మే తు మాం బ్రహ్మ మేవ మధు మే తు మాం. యాస్తే సోమ ప్రజా వత్సోభిసో అహం యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం. యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం. దుష్స్వప్నహం దురుషః తుష్వప్నహంతురుషః తుష్వప్నహంతురుషః. యాస్తే సోమ ప్రాణాగుస్తాన్ జుహోమి. యాస్తే సోమ
प्राणाङ्गस्तान् जुहोमि यास्ते सोम प्राणाङ्गस्तान् అలా जुहोमि కాదండి. యాస్తే సోమ ప్రాణాగ్ ప్రాణాం సున్నా చెబుతున్నారు మీరు, లేదండి అక్కడ. ప్రాణాగుస్తాంజుహోమి. గురుగారు యాస్తే సోమ ప్రాణాగస్తాన్ జుహోమి యాస్తే సోమ ప్రాణాగస్తాన్ జుహోమి త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् మళ్ళీ ఇంకో మాట చెప్పండి. త్రిసు त्रिसुपर्णमयाचि గట్టిగా పైకెనండి. త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి. ब्रह्महत्यां वा एते घ्नन्ति ब्रह्महत्यां वा एते घ्नन्ति ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి. ये ब्राह्मणास्त्रिसुपर्णं पठन्ति ये ब्राह्मणास्त्रिसुपर्णं पठन्ति తే సోమం ప్రాప్నువంతి. ते सोमं प्राप्नुवन्ति ते सोमं प्राप्नुवन्ति ఆసహస్రాత్ పంక్తిం పునంతి. आस ఓం आसहस्रात् पङ्क्तिं पुनन्ति ॐ आसहस्रात् पङ्क्तिं पुनन्ति ॐ బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా. ब्रह्ममेधया मधुमेधया ब्रह्ममेव मधुमेधया ब्रह्ममेधया मधुमेधया ब्रह्ममेव मधुमेधया అద్యానో దేవ సవితః ప్రజావత్సవి సౌభగం. अध्यानो देव सवितः प्रजावत्सा सौभगम् अध्यानो देव सवितः प्रजावत्सा सौभगम् పరా దుష్వప్నియగుం సువా. परादुष्वप्नियगुं सुवा परादुष्वप्नियगुं सुवा విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. विश्वानि देव सवितर्दुरिता तप विश्वानि देव सवितर्दुरितानि परासुवा विश्वानि देव सवितर्दुरितानि परासुवा యద్భద్రం తన్మ ఆసువా. यद्भद्रं तन्म आसुवा यद्भद्रं तन्म आसुवा మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః. मधुवातारुताय मधुवातारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्न सन्त्वोषधीः मधुनक्तमुतोषसि मधुमत्पार्थिवगुं रजः మళ్ళీ చెప్పండి ఆ వాక్యం. మధునక్త మళ్ళీ मधुनक्तमुतोषसि मधुमत्पार्थिवगुं रजः అంతే. मधुद्यौरस्तु नः पिता मधुमान्नौ वनस्पतिर्मधुमागुम् अस्तु सूर्यः माद्भिर्गावो भवन्तु नः యా ఇమం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. य इमं त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् य इमं त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात्
భ్రూణహత్యాంబా ఏతే ఘ్నంతి. భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి. భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి. ఏ బ్రాహ్మణా స్త్రీసుపర్ణం పఠంతి. ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి. ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి. తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం ते सोमं प्राप्नुवन्ति आसहस्रात् पाङ्क्तिं पुनन्ति. ते सोमं प्राप्नुवन्ति आसहस्रात् पङ्क्तिं पुनन्ति. ॐ బ్రహ్మమేధవా మధుమేధవా బ్రహ్మమేవ మధుమేధవా. ब्रह्ममेधवा मधुमेधवा. ब्रह्ममेव मधुमेधवा. ब्रह्ममेधवा मधुमेधवा. ब्रह्ममेव मधुमेधवा. బ్రహ్మదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం. చెప్పేస్తాను గురుగారు. మ్మ్. బ్రహ్మదేవానాం పదవిః కవీనాం రుచిర్విప్రాణాం మహిషో మృగాణాం. శ్యేనో గృధ్రా నాగం స్వధితిర్వనా నాగం సోమః పవిత్ర మత్యేతిరే భన్. ఇక్కడ శేనో గృధ్రా నా గుమ్ అని ఉంది దీంట్లో. గురుగారు కానీ మనకు వచ్చింది ఏంటంటే శేనో గృధ్రా నాగస్వధి తిర్వన నాగుం సోమ పవిత్రమత్యేతిరే భన్ను. కూర్చోరా. గురుగారు అలా చెప్తాను గురుగారు. ఆ, శ్యేనో గృధ్రా నాగస్వధితిర్వనా నాగుం సోమః పవిత్ర మత్యేతిరే భన్. ఆ. ఓం అగుం సశుచి సత్వసురంతరిక్ష. అగుం శుచి సద్వసురంతరిక్ష. మళ్ళీ అగుం శుచి సద్వసురంతరిక్ష. మీరు చెబుతారు స్పష్టంగానే ఉంది కానండి, అది షకారంగా వినపడలేదు నాకు, అది షకారంగా వినపడుతున్నది. అగుం సస్సు అగుం సస్సు చిసత్వసురంతరిక్ష. అవును గురుగారు తప్పు చెప్పాను, నేను షకారమే చెప్పాను గురుగారు. మళ్ళీ చెప్తాను. అందుకని హగుం సస్సుషి అది హగుం సస్సుచి షద్వసురంతరిక్ష. అది మళ్ళీ ఫాస్ట్ గా చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది గురుగారు. ఒకసారి మళ్ళీ ఆ. చెప్తాను. ఆ, హగుం సస్సుచి షద్వసురంతరిక్ష సద్దోతా వేదిషదతి తిర్దురో నసత్. సద్ధోత వేది సదతి చర్తురో నసత్. సద్ధోతా దొరి అది సద్ధోతా వేదిషదతి తిర్దురో నసత్. ఆ, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఋషద్వర సదృత సద్వ్యోమ సదప్చ గోజ రతజ ఆత్రిజ రథం బృహతో. నృషద్వర సదృత సద్వ్యోమ సదబ్జాగో. విఘ్నాలు చెప్పండి. ఋషద్వర సదృత సద్వ్యో మా సదప్చ గోజ. అక్కడ దాకా చెప్పండి. నృషద్వర సదృత సద్వ్యోమ మా నృషద్వర సదప్చ గోజ. మసదబ్జాగోజా. మళ్ళీ మసదబ్జాగోజా. ఋషద్వర సదృత సద్వ్యో మా సదప్చ గోజ. నృషద్వర సదృత సద్వ్యోమ సదబ్జాగోజా. మళ్ళీ వృషద్వర సదృత సద్వ్యోమ సదబ్జాగోజా. రతజ ఆత్రిజ అర్థం బృహత్. రతజ అద్రిజ రతం బృహత్. అరతం రతజ బృహతు. మళ్ళీ చెప్తాను గురుగారు. ఉమ్, రతజ అద్రిజ రతం బృహత్. అది రతజ అద్రిజ రతం బృహత్. అరచేత్వా రుచేత్వా సమిశ్రవంతి
సరితో నధేనా. అరచేత్వా రుచేత్వా సమిత్స్రవంతి సరితో నధేనాః. అరచేత్వా రుచేత్వా సమిత్స్రవంతి సరితో నధేనాః. అంతర్హృదా మనసా పూయమానా. అంతర్హృదా మనసా పూయమానాః. అంతర్హృదా మనసా పూయమానాః. ఘృతస్య ధారా అభిచాకసీమి. घृतस्य धारा अभिचाकशीमि. घृतस्य धारा अभिचाकशीमि. హిరణ్యయో వేతసో మధ్య ఆసా. हिरण्ययो वेतसो मध्य आसाम्. हिरण्ययो वेतसो హిరా గట్టి కింద నొక్కండి, అందరితో చెప్పండి. గురుగారు. హిరణ్యయో వేతసో మధ్య ఆసా. हिरण्ययो वेतसो मध्य आसाम्. हिरण्ययो वेतसो मध्य आसाम्. తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయై. तस्मिन् सुपर्णो मधुकृत्कुलायी. तस्मिन् सुपर्णो मधुकृत्कुलायी. భజన్నాస్తే మధుదేవతాభ్యః. भजन्नास्ते मधुदेवताभ्यः. भजन्नास्ते मधुदेवताभ्यः. తస్యాసతే హరయః సప్తతీరే. तस्यासते हरयः सप्ततीरे. तस्यासते हरयः सप्ततीरे. స్వధాందుహాన అమృతస్య ధారా. स्वधान्दुहाना अमृतस्य धाराम्. स्वधान्दुहाना अमृतस्य धाराम्. య ఇదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. य इदं त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात्. य इदं त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात्. వీరహత్యాంబా ఏతే ఘ్నంతి. वीरहत्यां वा एते घ्नन्ति. वीरहत्यां वा एते घ्नन्ति. ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి. ये ब्राह्मणाः त्रिसुपर्णं पठन्ति. ये ब्राह्मणाः त्रिसुपर्णं पठन्ति. తే సోమం ప్రాప్నువంతి. ఇది చెప్పేస్తాను గురుగారు. తే ఆ. సోమం ప్రాప్నువంతి. ఆసహస్రాత్ పంక్తిం పునంతి. తే సోమం ప్రాప్నువంతి. ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఇక్కడ ఓం మీకు కాస్త కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే, ఒక మాట ఇమం త్రిసుపర్ణమయాచితం అనేటువంటిది ఒకటి వస్తుంది, అది భ్రూణ హత్య దగ్గర. అవును ఇక్కడ గురుగారు. వచ్చేటప్పటికల్లా ఇదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణ ఇదం. అక్కడ మొదట్లో వచ్చేది ఇమం. ఇక్కడ గురుగారు అది ఇదం. అది ఆ మాత్రం సందేహం గుర్తుపెట్టుకోండి. నింది గురుగారు. నాకు అది ఇదమ్మా ఇమ్మమ్మా నాకు ఒక చిన్న సందేహం. అది రెండు కరెక్టే అన్నమాట. ఉన్నాయండి. అలాగే ఆ. గురుగారు. అక్కడ మొదట్లో బ్రహ్మమేధయ దగ్గర వచ్చేటప్పటికల్లా ఇమం. ఇమ్మమ్మ నుండి గురుగారు. అవును. ఆ, ఇక్కడ ఇదం అక్కడికి వచ్చేటప్పటికల్లా గురుగారు. ఇదం. 3 హత్యలు మొత్తం: బ్రహ్మ హత్య, భ్రూణ హత్య, భ్రూణ వీర హత్య, హత్య. అదే వీరహత్య. అర్థమైంది గురుగారు. అది మాత్రం అది కాస్త కన్ఫ్యూజ్ అవుతుంది. అందువల్ల అది నాకు గుర్తుపెట్టుకోండి. ప్రింటింగ్ మిస్టేక్ ఒక సందేహం వచ్చింది గురుగారు. కాదండి. అన్నమాట. అర్థమైంది గురుగారు. అది అర్థమైంది గురుగారు. సరే. మేధాదేవి చెప్తారా మేడం ఇంకో ఓం మాట? శాంతి శాంతి ఓం శాంతి. అక్కడ దాకా అయింది కదండి. అవును గురుగారు. మేధాది ఇంకా ఉందండి, ఇది సుసుపర్ణం. ఓం మేధాదేవి జుషమానా. ఓం
మేధా దేవి జుషమానా ఓం మేధాం దేవి జుషమాన. మేధాదేవి అంటే సరస్వతి. ఈ అవును మంత్రం గురుగారు. కనుక నిత్యం పారాయణ చేసుకుంటే వాళ్ళకి ఈ జాడ్యము అనేటువంటిది ఉండదు. అంటే శుభ్రంగా స్వచ్ఛమైనటువంటి బ్రెయిన్ మంచి షార్ప్ గా తయారైతుంది నిత్యం చేస్తే. గురుగారు. మేధాదేవి దుషమాన ఆగాత్. ఓం మేధా దేవి జుషమానా ఆగాత్. మళ్ళీ ఓం మేధా దేవి జుషమానా ఆఘాత్. అలా చెప్ప దుషమాన ఆగాత్ దుషమాన అంటున్నారు, దీర్ఘం చెబుతున్నారు. మాత్రాకాలం తేడా వస్తున్నది. గురుగారు. దుషమాన ఆగాత్. అలాగే గురుగారు. ఓం మేధా దేవి జుషమానాన్ ఆఘాత్. మళ్ళీ ఓం మేధాం దేవి జుషమానాన్. మేధాం సున్నా లేదండి, మేధా. తర్వాత గురుగారు. వస్తుంది అది. ఆహాహా. ఓం మేధా దేవి జుషమానాన్ ఆఘాత్. ఆగాతు ఘాలవుతు లేదు, ఆగాతు. ఆగాత్. విశ్వాచి భద్రా సుమనస్యమానా. విశ్వాచి భద్రా సుమనసాన్. సుమనస్యమానా. సుమనస్యమానా. విశ్వాచి భద్రా సుమనస్యమాన. మళ్ళీ ఒకసారి చెప్తాను కదా. సుమనస్యమానా. విశ్వాచి భద్రా సుమనస్యమానా. మళ్ళీ విశ్వాచి భద్రా సుమనస్యమానా. త్వయా జుష్టానుదమానా. త్వయా జుష్టానుదమా. త్వయా జుష్టానుదమానా. త్వయా జుష్టానుదమానా. అనుదాత్తం చెప్పండి. త్వయా జుష్టానుదమానా. త్వయా జుష్టానుదమానా. అది త్వయా జుష్టానుదమానా. దురుక్తాను బృహద్వాదేమ. దురుక్తాను బృహద్వాదేమ. చెప్పేస్తాను గురుగారు. దురుక్తాన్ బృహద్వదేమ విదథే సువీరాః. అంతే. దురుక్తాన్ బృహద్వదేమ విదథే సువీరాః. త్వయా జుష్ట ఋషిర్భవతి. త్వయా జుష్ట ఋషిర్భవతి. త్వయా జుష్ట ఋషిర్భవతి. అరుకార అకారం చెప్పండి. అర్షిర్భవతి. ఋషిర్భవతి. త్వయా జుష్ట ఋషిర్భవతి. దేవి త్వయా బ్రహ్మ గతశ్రీరుతత్వయా. దేవి త్వయా బ్రహ్మ గతశ్రీ ఋతత్వయా. దేవి త్వయా బ్రహ్మ గతశ్రీ ఋతత్వయా. త్వయా జుష్టశ్చిత్రం విందతే. త్వయా జుష్టం చిత్రం విందతే. త్వయా జుష్టశ్చిత్రం విందతే. సుసానో జుషస్వ ద్రవిణో నమేధే. వసుసానో జుషస్వ ద్రవిణో నమేధే. వసుసానో జుషస్వ ద్రవిణో నమేధే. మేధాం. ఇక్కడ మేధాం దీర్ఘం సున్నా ఉంది. అది గురుగారు. మేధాం ఇంద్రో దదాతు మేధాం దేవి సరస్వతి. మేధాం ఇంద్రో దధాతు. దధా ఒత్తు లేదండి, దదాతు ఉంచుగాక. దధాతు అంటే ఇచ్చుగాక. తేడా తేడా ఉంది. దదాతు అనే దాంట్లో ఉంచుగాక. అర్థమైంది అది. గురుగారు. మేధాం ఇంద్రో దదాతు. మేధాం ఇంద్రో దదాతు మేధాం దేవి సరస్వతి. మేధాం ఇంద్రో దదాతు. మేధాం దేవి సరస్వతి. మళ్ళీ మేధాం ఇంద్రో దదాతు.
మేధాన్ దేవి సరస్వతి. దదాతు దీర్ఘం చెప్పవకండి. మేధాం ఇంద్రో దదాతు మేధాం దేవి సరస్వతి. మేధాం ఇంద్రో దదాతు మేధాన్ దేవి సరస్వతి. అది మళ్ళీ మేధాం ఇంకో మాట చెప్పండి. ఇంద్రో దదాతు మేధాన్ దేవి సరస్వతి. మేధాం మే అశ్వినా ఉభావా దత్తాం. మేధాం మే అశ్వినా ఉభావా దత్తా. మేధాం మే అశ్వినా ఉభావా దత్తా. అశ్వినా ఉభావా దత్తాం. సున్నా ఉంది. గురుగారు అశ్వినా ఉభావా దత్తాం పుష్కరస్రజా. మేధాం మే అశ్వినా ఉభావా దత్తాం పుష్కరస్రజా. మేధాం మే అశ్వినా ఉభావా దత్తాం పుష్కరస్రజా. అప్సరాసు చయా మేధా. అప్సరాసు చయా మేధా. అప్సరాసు చయా మేధా. గంధర్వేషు చయన్మనః. గంధర్వేషు జయన్మనః. గంధర్వేషు జయన్మనః. దైవీం మేధా సరస్వతీ. దైవీం మేధా సరస్వతీ. దైవీం మేధా సరస్వతీ. సామాం మేధా. సామాం మేధా. సామాం మేధా. సురభిర్జుషతాగుస్వాహా. సురభిర్జుషతాగస్వాహా. సురభిర్జుషతాగస్వాహా. ఆమాం మేధా సరస్వ ఆమాం మేధా సురభిర్విశ్వరూపా. ఆమాం మేధా సురభిర్విశ్వరూపా. ఆమాం మేధా సురభిర్విశ్వరూపా. హిరణ్యవర్ణ జగతి జగమ్య. హిరణ్యవర్ణా జగతి జగమ్యా. హిరణ్యవర్ణా జగతి జగమ్యా. ఊర్జస్వతి పయసా పిన్వమానా. ఊర్జస్వతి పయసా పిన్వమానా. ఊర్జస్వతి పయసా పిన్వమానా. సామాం మేధా సుప్రతీకాజుషంతాం. సామాం మేధా సుప్రతీకాజుషంతాం. సామాం మేధా సుప్రతీకాజుషంతాం. మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దదాతు దదాతు. గురుగారు మయి అగ్నిస్తేజో దధాతు వస్తుందా గురుగారు? మొదట్లో మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దదాతు దదాతు. ఇది చెప్పేమంటారు గురుగారు? ఇది వచ్చు. మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి గట్టిగా పైకంటూ ఉండాలండి. మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియ దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి ప్రజాం మయి పైకంటలేదు గట్టిగా మీరు. మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తాను. మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియ మయీంద్ర ఇంద్రియం దధాతు. మయీంద్రియ ఇంద్రియం దధాతు. మయి ఇంద్రః ఇంద్రియం దధాతు. మయీంద్ర ఇంద్రియం దధాతు. మయీంద్ర ఇంద్రియం దధాతు.
అది మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో ప్రాజో దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో ప్రాజో దదాతు. దధాతు ఇంకా లేదండి. మయి మయి సూర్య భ్రాజో దధాతు. మధ్యకి చెప్పాలి స్వరితం. ఆహాహా, స్వరితం వచ్చింది. మయి ఆ. మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దదాతు. దధాతు ఇక్కడ. దధాతు కరెక్ట్ ఆ. దధాతు. హరి ఓం ఓం. శాంతి శాంతి. రేపటి నుంచి హరి ఓం. అన్న సూక్తంలో కూడా ఒక 2 అనువాకాలు చెప్పుకొని తర్వాత ఇది చెప్పుకుందాం సార్. మనకి ఇది 20 నిమిషాల్లో అయిపోతుంది. మీకు గురుగారు. ప్రధానంగా దీంట్లో మీరు కంటిన్యూ చేయవలసిన మంత్రాలు ఏమిటంటే ఓం మధువాతారుతాయ ఒకటి, అర్చయత్వ రుచయత్వ కనుక వచ్చేస్తే గురుగారు దగ్గర మీకు ఇది 30 భాగం వచ్చినట్టు మేధాదేవి వచ్చేది, మేధామ్మ ఇందులో ఒకటి. ఈ 2 ప్రధానంగా మీరు చెప్పుకోవాల్సినవి. అర్చయత్వ రుచయత్వ సమిశ్రవంతి సరితో దూరకు మీకు ఆర్థికంలో వచ్చినవన్నీ. అవును గురుగారు. అది కనుక మీరు గట్టి చేసుకుంటే మధువాతారుతో ఒకటి, అర్చయత్వ రుచయత్వ ఈ 2 కనుక గట్టి చేస్తే సత్యమా వాక్యాలను ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ త్రిసువర్ణం కానీ ఈ యొక్క అన్న సూక్తం కానీ నోటికి వచ్చినట్టుగానే ఉంటుంది. వాక్యాలు దీన్ని బ్రాహ్మణ వాక్యాలు అంటారు. ఇవి వాక్య గ్రంథం ఎప్పుడు కూడా తేలికగా చెప్పడానికి వీలు ఉంటుంది కానీ గుర్తుగా ఉండదండి. అందువల్ల దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని ఒక మాట అనుకుంటూ ఉండాలి. అవును గురుగారు. ఇది నోట్లో వచ్చేసినట్టు ఉంది, నలిగినట్టు ఉంది కానీ అంత తేలికే రాదండి. అవును గురుగారు. కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం. అది సాయంకాలం పూట ప్రాక్టీస్ చేస్తాను కదా, అది అయ్యో ఇది వచ్చేసింది కదా రోజు మాట చెబుతూ అనిపిస్తుంది. ఉండండి. అదే మొదట్లో వచ్చేది మాత్రం యా ఇమం త్రిసుపర్ణమయాచితం అని వస్తుంది. అవును రెండోది యా ఇదం త్రిసుపర్ణమయాచితం. ఇది వీరహత్య, అదేమన్నా భ్రూణ హత్యకి. అవును, చివరికి ఇది వీరహత్య. దానికి మళ్ళీ మొట్టమొదట బ్రహ్మహత్య అండి. అవును, రెండోది భ్రూణ హత్య, వీరహత్య. అంటే భ్రూణ హత్య అంటే ఇది కదా గురుగారు మొన్న చెప్పారు. అవునండి, చిన్న పిల్లలను చంపేసేయడం కానీ గర్భంతో ఉన్నప్పుడు మందులు ఇచ్చి భ్రూణ హత్య అంటే గర్భంలో ఉండేది అని చెప్పారు. అదే కదా గురుగారు. అది కూడా వస్తుందండి. అది గురుగారు అది దీనికి వాక్యం ఏం చెబుతారు అంటే వాక్యము మాటలు రాకుండా ఉన్నటువంటి ప్రాణి యొక్క హింస. గురుగారు అది మాటలు రాకుండా ఉన్నప్పుడు చేసేటటువంటి హత్య ఏదైతే ఉందో అదంతా భ్రూణ హత్య కిందే వస్తుంది. అలాగే గురుగారు. అది అంటే మనం అంటే తెలిసి తెలియకుండా శిశువుని ఇది కొంతమంది 3 సంతానం ఉంటారు, 2 3 ఉంటారు. లేకపోతే ఒక సంతానం కలిగిన తర్వాత మళ్ళీ 6 నెలల్లోనూ 8 నెలల్లో మళ్ళీ ఆమె అదృష్టవశాత్తు ఏదో ప్రెగ్నెంట్ అవుతుంది. ఇన్ని మనం పెంచలేము అని చెప్పిన మందులు ఇప్పిస్తారు ప్రత్యేకంగా. అవును గురుగారు. అవునవును. అది ఇప్పించిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు ముగ్గురికి కూడా ఈ యొక్క భాగం సమభాగం అయిపోతుంది. అయితే ప్రతి ఫార్మసిస్ట్ కి ఇది పాపం తగులుతుంది, మహాపాపం. అందుకనే తస్మా భైషజన్మ కార్యం శాస్త్రమే చెప్పింది. ఈ భైషజము అంటే వైద్య వృత్తి అనేటువంటి చాలా పాపభూయిష్టమైనటువంటిది అని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే ఇది కాదు కారణంగా అనేక దివ్యమైనటువంటి లోహాల్ని భస్మం చేస్తారు. పాదరసము అనేటువంటిది మనకి తెలిసే ఉంటుందండి. ఆ పాదరసము అనేటటువంటిది ఒక రంగా సజీవమైన పదార్థం. అది శివుని యొక్క వీర్యంతో సమానం. అది భగవంతుడి యొక్క వీర్యము. అది గంధక. అందుకనే ఇది యొక్క ఇది ధాసు
ధాతువు యొక్క భస్మాలు వాడతారు ఆయుర్వేదంలో. ఈ యొక్క పాదరసాన్ని సువర్ణం చేత తినిపిస్తారు. ఆ సువర్ణాన్ని పాదరసం చేత తినిపిస్తారు. ఆ పాదరసాన్ని గంధం చేత తినిపిస్తారు. ఆ గంధకము అనేటువంటి పార్వతీ స్వరూపం. దాంట్లో ఈ మూడింటిని కలిపి భస్మం చేస్తారు. 64 మాటలు పుటం పెడతారు. పెడితే అది ఒక రకమైన పొడి అవుతుంది. దాన్ని నూరి 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 ఎంత నూరితే అంత అణుశక్తి పెరుగుతుంది. దాన్ని ఔషధంగా ఇస్తారు. ఇవన్నీ కూడా దోషాలే ఇవన్నీ. అందుకనే వైద్య వృత్తి పనికిరాదు అంటాడు. కానీ వైద్య వృత్తి లేకుండా ఏదో ఉంటుంది. కాబట్టి తెలిసి చెయ్యాలి అని. అది మొన్న మీకు అమావాస్య నాడు మీకు చక్కగా కమ్యూనిటీ హాల్లో అందరూ చక్కగా కూర్చొని వరుసగా చేసుకుంటారు. ఫోటోలు పెట్టారు, చూశాను సారు. సంతోషం. వాళ్ళందరూ కూడా మంచి శ్రద్ధగా వచ్చి కూర్చొని చేస్తున్నారు. అవును గురుగారు, అవునండి. అయితే వాళ్ళకి ఇంకొక మాట చెప్పచ్చు మనం. అవకాశం ఉండి మన మాట కనుక విన్నట్టుగా ఉంటే కొంతమంది షాంట్లు వేసుకొని వచ్చి చేస్తున్నారు. వాళ్ళని కాస్త లుంగి కట్టుకోమంటే బాగుంటుందేమో అనిపించింది. కానీ అక్కడ ఈ చేసుకోవటమే విశేషము. అక్కడ ఉండే ప్రాంత పరిస్థితులు నాకు తెలియదు కాబట్టి ఒకవేళ కొంతమంది చక్కగా అందరూ పంచెలు కట్టుకుని వచ్చారండి. లుంగీలు కట్టుకొని పంచెలు కట్టుకొని వచ్చారు. మన వాళ్ళు చక్కగా కొంతమంది బొట్లు అంతా పెట్టుకొని కూర్చున్నారు. అవును గురుగారు. తర్వాత అంటే మిమ్మల్ని అడిగిన తర్వాత అదే అందువల్ల అనుమానం తీర్చుకున్నాం గురుగారు. బట్టలన్నీ కూడా మళ్ళీ త్రయంబక మంత్రాలతో మళ్ళీ మామూలుగా చేసేసుకున్నాం గురుగారు. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ బొట్లు పెట్టుకున్నాం అండి. అంతే. అంటే కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత దండం పెట్టుకోమంటారు కదా, అప్పుడు పెట్టేసుకుని ఇంకా దండం పెట్టుకున్నాం అంతే. చక్కగా ఉంది, బాగుంది అండి, సంతోషం. 10 మందికి ఉపయోగపడుతుంది సార్ చెప్పుకున్నది. అది మనకి ప్రయోజనం ఉన్నదా లేదా కదా 10 మందికి అలవాటు అవుతుంది. మన ధర్మాన్ని మనం వ్యాప్తి చేసుకోవాల్సిన దుస్థితిలో ఉన్నాం మన ప్రస్తుతానికి. అవును గురుగారు. అయ్యా చెప్పండి గురుగారు. గురుగారు నాకు చిన్న సందేహం గురుగారు. ఇప్పుడు ఇప్పుడు మనం ఇది చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు వర్షాధికం చేసుకుంటున్నాం కదా. ఏదైనా కారణం వల్ల ఒక సంవత్సరానికి అంటే ఒక సంవత్సరం తిథి దాటిపోయి ఏదో కారణం వల్ల అనివార్య కారణం వల్ల చేసుకోవడానికి కుదరలేదు అనుకోండి. వాళ్ళు ఒకరు అడిగారు అనమాట. వాళ్ళు ఒక సంవత్సరం ప్రయాణం చేస్తున్నారంట. అందుకని ఆ సంవత్సరం అధికం చేసుకోవడానికి అదే సమయానికి ఆయన కుదరలేదన్నమాట. అందుకనే దానికి అంటే మళ్ళీ ఒక సంవత్సరం వరకు ఆగాల్సిందే కదా గురుగారు. మధ్యలో మనం ఏం చేయలేము కదా. మళ్ళీ అంటే మాసిక ధర్మ చేసుకోవడమే కానీ మళ్ళీ వర్షాబ్దికం మళ్ళీ వచ్చే సంవత్సరమే అబ్దికం చేసుకోవడం అంతే కదా గురుగారు. దీనికి ఉన్నటువంటి పరిస్థితి న్యాయంగా అయితే చేయవలసిన విధానంగా నేను చెబుతాను సారు. గురుగారు అండి, ప్రత్యాబ్దికము అంటే వార్షికం చేయవలసినటువంటి ఆబ్దికాన్ని ఆపుకోవటానికి అవకాశం ఉన్నటువంటి సమయాలు 2 సమయాలు 3 సమయాలు ఉన్నాయండి. ఒకటి జాతాశౌచం కానీ మృతాశౌచం కానీ వచ్చినప్పుడు శుద్ధి అయినటువంటి రోజున ఇదే ఆబ్దికాన్ని పెట్టుకోవచ్చు. ఉదాహరణ దశమి నాడు అక్కడ తిథి అనుకోండి, ఆబ్దికం పెట్టాలి దశమి నాడు. వాళ్ళకి దశమి నాడు ఆబ్దికం పెట్టడం కుదరదు. ఆ దశమి నాటికి వాళ్ళ ఇంట్లో పురుటి దోషం ఉంది, లేకపోతే ఎవరో వాళ్ళ బంధువులు పోయారు, వాళ్ళు అశౌచం పట్టారు. అశౌచంలో ఉండగా పెట్టకూడదు కదా. ఈ యొక్క అశౌచం అంతా 10 రోజుల తర్వాత 11 రోజుల తర్వాత శుద్ధి అవుతుంది కదా. అవును గురుగారు. అయిన తర్వాత ఇల్లు కడుక్కొని ఇల్లు అంతా శుభ్రంగా శుద్ధి చేసుకొని యజ్ఞోపవీతాలు మార్చుకొని మొన్నాడు అంటే శుద్ధి అయినటువంటి రోజున ఈ యొక్క ఆబ్దికం పెట్టవలసింది అని చెప్పని శాస్త్రం. అర్థమైంది గురుగారు, అర్థమైంది. ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పిన ప్రయాణాదుల యందు ఉండటం వల్ల ఇప్పుడు మొన్నాడు అక్కడ పొద్దున పూట చేరుకుంటాము, కార్యక్రమం చేస్తాము అని చెప్పిన అనుకుంటాం మనం. ఏదో కారణాంతరాల వల్ల ఆ ఫ్లైట్ లేటు కావటము, లేకపోతే ట్రైన్ లేటు కావటము, లేకపోతే ఏదైనా ప్రమాదాల వల్ల వెళ్ళవలసిన ఫ్లైట్ ట్రైన్ 12 గంటలు లేటుగా వెళ్ళింది. అదే అయింది గురుగారు ఆయనకి. అప్పుడు ఏం చేయాలంటే న్యాయంగా అయితే ఆబ్దికం రోజున ఆయన ఆ రోజుగా మార్గ మధ్యంలో ఉన్నాడు కాబట్టి ఏమీ చేయటం కుదరలేదు.
కానీ గురుగారు. అవకాశం ఉంటే ఆయన ఆ రోజున ఆ ఉపవాసం ఉండి మొన్నాడు పెట్టుకోవచ్చు. ఆహాహాహాహా! మర్నాడే పెట్టుకోవచ్చు అంతే. ఆహాహా! మొన్నాడే పెట్టుకోవచ్చు. ఉపవాసం ఉండి ఇలా ప్రయాణాంతరం వల్ల ఇలా గత్యంతరం లేని పరిస్థితిలో చేస్తున్నాను పితృదేవతను ప్రార్థించి గురుగారండి. ఉపవాసంగా ఉండి మొన్నాడు పెందాడిగా ఆర్థికం పెట్టుకొని పెందాడిగా భోజనం. అర్థమైంది గురుగారు. అర్థమైంది ఇప్పుడు. అది కావాలని ప్రత్యేకంగా ఆర్థికం ఎగగొట్టాలి అనే దృష్టితో ప్రత్యేకంగా ప్రయాణం చేస్తే ఇంకా మనం చెప్పలేం. అది అది అప్పుడు కరెక్ట్. అది ఇదైపోయినట్టే కదా! వృధా అయిపోయింది. అర్థమైంది గురుగారు. ఒకవేళ అలా ఆర్థికం పెట్టుకోవడం కుదరని పద్ధతిలో గురుగారండి. దానికి ఇంకొక ప్రక్రియ ఉంది. ఆమద్రవ్యం చేత శ్రాద్ధం చేయవచ్చు. ఆహాహా! అంటే ఎలా గురుగారు? బ్రాహ్మణ్ణి పిలిచి గురుగారు. కూర్చొని పెట్టి గురుగారు. అక్కడే పాద ప్రక్షాళన అంతా కూడా కూర్చులకే చేసి వాటికి గురుగారండి. పితృదేవత ఆరాధన అంతా కూడా చేసి పితృదేవతను ప్రార్థించి దాని ప్రతినిధిగా ఆమద్రవ్యాలయాన్ని అక్కడ పెట్టేసి తర్వాత పిండ ప్రదానం అంతా యథాప్రకారం అంతా చేసి అయితే అలా చేసేటప్పుడు ఆవాహనము అర్ఘ్యదానము ఇత్యాలు కొన్ని ఉండవు. అలా ఆహాహాహా! చేసుకుని అత్యక్త విషయంలో చేయవచ్చు అని శాస్త్రం ఉంది. అర్థమైందండి. అది రెండో పద్ధతి. మూడో పద్ధతి అసలు ఏమీ చేసేటువంటి అవకాశం లేదు. కనీసం పితృదేవతలను ఉద్దేశించి తిలతర్పణాలు చేసి బ్రాహ్మడికి కాళ్ళు కడిగి అంతా కూడా ఇచ్చి ఆ బ్రాహ్మడికి ఇవ్వాల్సినటువంటి వస్త్రాలు ఏమన్నా అనుకుంటే అవి కూడా ఇచ్చేసి ఆమద్రవ్యాన్ని ఇచ్చి పితృదేవతల్ని త్రికరణ శుద్ధిగా ప్రారంభించి ఈ సంవత్సరం నాకు శరీరంలో శక్తి లేకపోవడం వల్ల చేయలేకపోతున్నాను. ప్రార్థన భక్తి ఇక్కడ చాలా ముఖ్యం అండి. శ్రద్ధ. అర్థమైంది గురుగారు. శ్రద్ధతో ప్రార్థించి తర్వాత ఇక ఆ బ్రాహ్మణులకి స్వయంపాకం ఇచ్చిన తర్వాత ఇక ఆయన మడితో వంట చేసే పరిస్థితి లేదు కాబట్టి మామూలుగా ఆయన చేసుకునే విధానంతోనే బ్రాహ్మణ భోజనం చేస్తారంటే పెట్టేసి మిచ్చవటం అనేటువంటి మూడో పద్ధతి. హుహుహుహు. అసలు శాస్త్రం అయితే అన్నశ్రాద్ధం చేయటం ఉత్తమోత్తమం. అది చెయ్యాలి. అది చేయలేకపోతే ఇంకా అత్యవసర పరిస్థితిలో చేయాల్సి అంటే వాళ్ళు ఇతరులు బ్రాహ్మణులు కాదు. రెడ్డి వీళ్ళు బ్రాహ్మణేతరులా? అవును గురుగారు. క్షమించండి. అది చెప్పాల్సింది నేను ముందు. వాళ్ళు బ్రాహ్మణేతరులు అయితే గురుగారు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజున ఇప్పుడు ఉదాహరణ పగలపూట 12-1 గంట లోపల కనుక వస్తే బ్రాహ్మడికి శుభ్రంగా పిలిచి పిండ ప్రదానం అంతా చేసుకోవచ్చండి. ఆయన రాత్రిపూట కనుక వచ్చేట్టుగా ఉంటే ఈ ఇబ్బందులు వస్తాయి మనకి. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి ఇలా వస్తున్నాను, నాకు లేట్ అయింది, నాకు అంతా ఏర్పాటు చేసి ఉంచవలసింది అని చెప్పని బ్రాహ్మణులతో చెబితే బ్రాహ్మణంతా వీళ్ళు పలహారంగా ఎవరు చేసుకొని వెళ్ళొచ్చు. అక్కడ భోక్తంగా ఆయన కూర్చోట్లేదు కదా. అవును. అవును గురుగారు. వీళ్ళు చేసుకోవచ్చు. ఆయన మాత్రం ఏం తినకుండా వచ్చేసి స్నానం చేసేసి ఆయన చేత పిండ ప్రదానం అంతా తలతర్పణం చేసి ఆమంత్రం ఇచ్చి వెంటనే భోజనం చేయమని ఉంటుంది. అర్థమైంది గురుగారు. ఒకవేళ రాత్రి పూట 10ంటికో వచ్చాడు అనుకోండి, ఆ రోజున అలాగే ఉంటుకునే కాఫీనో పాలో తాగేసేసి మొన్నాడు పొద్దున్నే స్నానం చేసి భోజనం మాత్రం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఘన పదార్థం తీసుకోకూడదు. అది అర్థమైంది. తీసుకొని మొన్నాడు పొద్దున్నే సాధ్యమైన తొందరలో పూర్తి చేసేసి గురుగారు. ఆయనకి భోజనం చేయమని చెప్పాలి. ఎందుకంటే కాలమాన పరిస్థితుల్లో ఉండలేరు కదా ఆహారం లేకుండా. అవును గురుగారు. అది సరే గురుగారు అండి. సెలవు తీసుకుంటాను గురుగారు. ఓకేనండి. శుభం. ఒక అనుమానం గురుగారు. అయ్యా అంటే ఇలా అడగకూడదు కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మాకున్న పరిస్థితుల్లో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే 2-3 గంటలు పడుతుంటుంది గురుగారు. ఒకసారి ఒక చోట కార్యక్రమం చేసిన తర్వాత ఇంకో చోట చేయమన్నా అనుకోండి, అయ్యా అప్పుడు సపోజ్ ఇలాంటి ఆర్థికమే వచ్చింది ఇంకో చోట ఆయన అవసరంగా అడిగారు, మనం ఏ టైం లోపల చేయాలి గురుగారు? దీనికి ఏమైనా కాలం ఏదైనా అంటే అది వాళ్ళు బ్రాహ్మణులేనండి. బ్రాహ్మణేతరులేండి వాళ్ళు. బ్రాహ్మణేతరులు అయితే ఇది వేసుకొని న్యాయంగా అయితే పొద్దున్నే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. శ్రద్ధగా తొందరగా చేసుకుంటే వాళ్ళ దగ్గరికి పొద్దున్నే 7:30-8 ప్రారంభించేసి 10:30 కల్లా పూర్తి చేసేసి అక్కడికి కనుక వెళ్ళాలి అంటే ఎంత దూరం పడుతుంది, ఎంతసేపు పడుతుంది రెండో చోటకి? ఓ 3-4 గంటలు పడుతుంది గురుగారు. అయితే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆన్లైన్లో చెబుతానండి మీరు చేసుకోండి అని చెప్పండి. అలాగండి గురుగారు. అది ఎందుకంటే అండి నేను అక్కడికి వచ్చేప్పటికల్లా మీకు చాలా లేట్ అయిపోతుందండి.
అందువల్ల మీకు సకాలంలో నేను చేయిస్తాను. మీరు ఉమ్. దగ్గర అన్ని పెట్టుకొని నేను చెప్పిన ప్రకారంగా మీరు చేసుకోండి అని చెప్పని ఆన్లైన్లో చేయించండి. అలాగే అంటే దీనికి అంటే నేను ఇందులో ఒకసారి ఏంటంటే ఈ టైం లోపల మనం మొదలు పెట్టాలా లేదంటే ఈ టైం లోపల అసలు అన్నశ్రాద్ధం అయితే కుతప కాలము అంటే అపరాహ్న కాలం రావాలండి. 12 దగ్గర నుంచి 1 గంటల మధ్యలో చేయటం ఓకే. ఉత్తమ మార్గం. అది కనుక కుదరలేదు. ఇప్పుడు కొంతమంది ఆఫీస్కి వెళ్ళాలి అనుకోండి, అవును ఇది అవును గురుగారు. అన్నశ్రాద్ధం కాదు కదా, ఆ మాత్రం ఏ అవును శ్రాద్ధమే కదా. అవును గురుగారు. అందువల్ల పెందలాడిగా వాళ్ళకి అనుకూలంగా 8:30, 9 ప్రారంభించి ఆ, 10, 10:30 కల్లా పూర్తి చేసి పంపించేసేయటమే. అలాగే గురుగారు. అలాగే అంటే శ్రాద్ధం మాత్రం అనుకోవడానికి వీలు లేదు. వాళ్ళకి అనుకూలంగా కాస్త ముందే ప్రారంభించి చేసి పంపించాలి. అలాగే ఇప్పుడు 1 గంట అయినా పర్వాలేదా గురుగారు? అలా 1 కాకూడదండి. గంట కాదు, మధ్యాహ్నం 3:30 లోపల ఆహా, ప్రారంభించినా తప్పు లేదు. తప్పులేదు అదే అయితే గురుగారు. ఇది ఆ రోజున అపరాహ్న వ్యాప్తి ఏ తిథి ఉంటుందో ఆ తిథి మారే లోపల ప్రారంభించుకోవాలి. అలాగే గురుగారు. అది అర్థమైంది గురుగారు. ఆ, ఓకేనండి. శుభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో రేపటికి నమః. వీలుంటే అన్న సూక్తానికి మొత్తం కూడా ఒక 2 అనువాకాలు చెప్పుకుందామండి. అలాగే అలాగే గురుగారు. గురుగారు. ఎందుకంటే అన్న ఇది మీకు సూక్తం. చాలా మటుకు నలిగిపోతున్నది. ఇది మంత్రం కాస్త గట్టిగా చెప్పుకుంటే ఉమ్. ఇది నోటికి వచ్చేస్తుంది. లేకపోతే 2 సంవత్సరాలు ఇదే చెప్పుకుందాం. మీకు నవరాత్రాలు ఏమన్నా హడావుళ్ళు ఉన్నాయా? నవరాత్రులు అంటే ఒక రోజు మాత్రం నేను గణేష్ గారు ఉన్నాం గురుగారు. ఉమ్. శనివారం నాడు అండి శనివారం నాడు ఉన్నాం. 27వ తారీఖు అండి. అంటే మారినవి నడవు. అంతే గురుగారు. ఆ రోజు మాత్రం నేను గణేష్ గారు ఒక ఆ, ఆ రోజున మాకు కూడా కొన్ని ఉంటాయిలేండి. 27వ తారీఖున 26, 26 అష్టమి వచ్చింది అనుకోండి. 27 కూడా అలాగే ఉంటుంది. ఆ, 26 అష్టమి నాడు చెప్పుకోము. అలాగే 27 కూడా తీసుకుందాం మరి. కావాలి అనుకుంటే ఆ, అది యజమానులు పోగొట్టుకోకూడదు సార్. అవును గురుగారు. యజమానులు మన దగ్గర మనం మానేస్తే ఇంకోళ్ళ దగ్గరికే వెళ్తారు అనుకోండి. ఆ అవును యజమానులు కాస్త మారిపోతారు వాళ్ళు. అవునండి గురుగారు. అందుకని చూద్దాం, ఆ పరిస్థితిని రోజు బట్టి చూద్దాం. చెప్పండి గురుగారు, నేను చెప్పండి. ఆ అలాగే రోజు గురుగారు. మాత్రం 27 మాత్రం నేను ఇద్దరు ఉండకపోవచ్చు అండి. రవికిషోర్ గారు పర్వాలేదు. ఒక రోజున అవసరం అనుకుంటే ఆ, తీసుకుంటాము వాళ్ళని కూడా సంప్రదించి. అలాగే గురుగారు. ఓకేనా? ఓకే. అలాగే. శ్రీ శుభం. గురుభ్యో నమః. హరి శ్రీ ఓం. గురుభ్యో నమః. హరి ఓం. హరి హరి ఓం. ఓం.